ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ రోజు ఐసెట్ 2017 పరీక్ష నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 77,422 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది 72,474 దరఖాస్తులు రాగా ఈ ఏడాది 5,000 దరఖాస్తులు పెరిగాయి. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష ఉంటుంది. ఉదయం 8:30 నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతిస్తారు. 10 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతించేది లేదని తేల్చి చెప్పారు అధికారులు. పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్ హాజరు నమోదు చేస్తారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్, ఆన్లైన్ దరఖాస్తు కాపీ, బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకురావాలని చెప్పారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 16 రీజనల్ సెంటర్ల పరిధిలో మొత్తం 132 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 21న ప్రాథమిక కీని వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు అధికారులు. ఐసెట్ కు కోడ్ ఏ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి కోడ్ను ఎంపిక చేశారు. ఎంబీఏ ఎంసీఏకు జరుగుతున్న ఈ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు నిమిష నిబంధనను దృష్టిలో పెట్టుకుని ముందుగా చేరుకోవాలని పాపిరెడ్డి కోరారు. ఏర్పాట్లన్నీ చేశామన్నారు. జీఎస్టీకి సంబంధించిన కీలక భేటీ ఈ రోజు రేపు శ్రీనగర్లో జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ అధ్యక్షతన జరిగే జీఎస్టీ మండలి భేటీకి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులు హాజరు కానున్నారు. ఇప్పటికే 4 స్లాబులు డిసైడ్ కాగా ఏ వస్తువులు ఏ స్లాబ్లో ఉండాలనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ భేటీ తర్వాత ఏవో వస్తువులపై ఎంత పన్ను ఉంటుందో అనే క్లారిటీ వస్తుందని, ప్రస్తుతం ఉన్న పన్ను రేట్ల కంటే తక్కువే ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు అధికారులు. భారత్ మాజీ నేవీ ఆఫీసర్ కులభూషణ్ జాదవ్ భవితవ్యాన్ని ఈ రోజు తేల్చనుంది అంతర్జాతీయ న్యాయస్థానం. కులభూషణ్ను భారత గూఢచారిగా పాక్ ఆరోపిస్తుంటే ఆయన్ను ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసి తెచ్చారని భారత్ వాదిస్తోంది. సోమవారం ఇరుపక్షాల వాదనలు విన్న అంతర్జాతీయ న్యాయస్థానం ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయనుంది. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుపైనే కులభూషణ్ జాదవ్ జీవితం ఆధారపడి ఉంది. ఉత్తరాంధ్ర 3 జిల్లాల నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకున్న ఔత్సాహిక కార్యకర్తలను ఇంటర్వ్యూ చేస్తుంది జనసేన మీడియా కమిటీ. నిన్న శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్స్, కంటెంట్ రైటర్స్ అలానే ఎనలిస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు కమిటీ సభ్యులు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేస్తున్న కమిటీ ఆన్లైన్లో కాకుండా స్వయంగా వచ్చి దరఖాస్తులు ఇచ్చిన వారిని ఈ రోజు పరిశీలిస్తుంది. శ్రీకాకుళంలో నియామకాలు పూర్తయ్యాక విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి ఎంపిక ప్రక్రియ చేపడతారు. 21వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. జనసేన స్పీకర్స్, కంటెంట్ రైటర్స్, ఎనలిస్టులుగా పనిచేయడానికి, పార్టీని బలోపేతం చేయడానికి ఉత్తరాంధ్ర 3 జిల్లాల నుంచి సుమారు 6,000 మంది అప్లై చేశారు. వారంలో వీరందరి ఎంపిక ప్రక్రియ పవన్ కళ్యాణ్తో సమావేశం ఉంటుంది. ఆ తర్వాత పార్టీ భావజాలం, ఆశయాలపై శిక్షణా కార్యక్రమాలుంటాయి. అన్ని జిల్లాల్లో ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక వర్క్షాప్ నిర్వహిస్తారు. ఈ వర్క్షాప్లో పార్టీ బలోపేతానికి ఎవరెవరు ఎలాంటి పాత్రను పోషించాలో దిశానిర్దేశం చేస్తారు. హైదరాబాద్ ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డగా మారుతోంది. ఐసిస్ ఉగ్రవాదులనే అనుమానంతో 3 అరెస్ట్ చేశారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. అబ్దుల్ బాసిత్, సల్మాన్ మొయినుద్దీన్, ఖురేషీలనే వ్యక్తులను ఐసిస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని అనుమానించిన పోలీసులు సిసిఎస్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అర్ధరాత్రి వేళ సిసిఎస్ నుంచి హిమాయత్ నగర్లోని సిటీకి తరలించారు. 2016లో సల్మాన్ మొయినుద్దీన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో గతంలో పోలీసులకు పట్టుబడ్డాడు. ఐసిస్ ఉగ్రవాద సంస్థతో వీళ్లు సంబంధాలు పెట్టుకున్నారా, దేశంలో ఎక్కడ విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడాలని ప్రయత్నిస్తున్నారు అనే కోణంలో విచారిస్తున్నారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పోలీసులు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.
బ్యాక్ టు న్యూస్. ఏపీ రాజధాని అమరావతిలో ప్రభుత్వ నిర్మాణాలపై స్పష్టత వస్తోంది. సిఆర్డీఏపై సమీక్ష చేసిన చంద్రబాబు 160 ఎకరాల్లో అసెంబ్లీ ప్రాంగణం ఉండేలా నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 8 నుంచి 10 అంతస్తుల్లో సచివాలయం నిర్మించాలని డిసైడ్ చేసింది ప్రభుత్వం. ఈ నెల 22 నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులు మలివిడత డిజైన్లు ఇచ్చాక దీనిపై మరింత స్పష్టత వస్తుంది. 900 ఎకరాల్లో నిర్మించే ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్ లో మిగతా ప్రభుత్వ భవనాలకు దీటుగా శాసనసభ, సచివాలయం భవనాలకు డిజైన్ చేస్తున్నామన్నారు నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులు. మొత్తం 140 ఎకరాల్లో గ్రీన్ అండ్ బ్లూ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. హైపర్ లూప్ టెక్నాలజీ, క్యారిడార్, అలానే మెట్రో రైల్, ఎలక్ట్రికల్ కార్లు, జల రవాణా, BRTS వంటి అన్ని రకాల రవాణా వ్యవస్థలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా బృహత్ ప్రణాళికను రూపొందిస్తున్నారు. మరోవైపు అమరావతి పోర్టర్ను ప్రారంభించేలా ఏపీ సిఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణంపై అధికారులకు డెడ్ లైన్ విధించారు సీఎం చంద్రబాబు. అక్టోబర్ 2వ తేదీ నాటికి నిర్మాణం పూర్తి కావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అసాధ్యమని, కొందరు అడ్డు తగిలినా నిర్మించాలనే పట్టుదలతో ఉన్నారని, అది తెలిసి కూడా అధికారులు జాప్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు ముఖ్యమంత్రి. మరోవైపు అనంత అమరావతి ఎక్స్ప్రెస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి మార్కింగ్ అనంత, కర్నూలు జిల్లాల్లో పూర్తయినట్టు సీఎంకు చెప్పారు అధికారులు. అమరావతిలో తాగునీటి సమస్యపై జిల్లా కలెక్టర్లతో మంత్రి లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి గ్రామానికి విలేజ్ వాటర్ బడ్జెట్ సిద్ధం చేయాలని, తాగునీటి సమస్యపై కొన్ని జిల్లాల్లో అధికారులు సరిగా స్పందించడం లేదని అన్నారు. ఉపాధి హామీ పథకం వేతనదారులకు అడిగినప్పుడు ఉపాధి కల్పించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులపై మండిపడ్డారు లోకేష్. ఉపాధి హామీ కూలీలకు వేతనాలు సమయానికి ఇవ్వటం లేదా అనే అసంతృప్తి కొన్ని జిల్లాల్లో ఉన్నట్లు చెప్పారు. ఉపాధి హామీ విషయంలో ఎటువంటి ఫిర్యాదులు రావడానికి వీల్లేదని అధికారులను హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావం ఉన్న చోట యుద్ధ ప్రాతిపదికన ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు మంత్రి లోకేష్. ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. ఎన్నికల హామీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి నేతృత్వంలో భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ నిరుద్యోగ భృతి అంశంపై చర్చించింది. విధి విధానాలను ఖరారు చేయడంపై ఇందులో ప్రధానంగా చర్చించారు. నిరుద్యోగ భృతి కోసం సర్కారు ఇప్పటికే 500 కోట్ల రూపాయలను కేటాయించిందన్న కేబినెట్ సబ్ కమిటీ మరిన్ని నిధులను కేటాయించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. అవసరమైతే ఇతర డిపార్ట్మెంట్ల నిధులను కూడా తీసుకుంటామన్న మంత్రి కొల్లు రవీంద్ర నెల రోజుల్లోగా నిరుద్యోగ భృతికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన నగరాల్లో ఒకటైన కరీంనగర్ సమగ్రాభివృద్ధి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామన్నారు సీఎం కేసీఆర్. కరీంనగర్ అభివృద్ధి కోసం కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుతో పాటు అనేక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. కరీంనగర్ అభివృద్ధిపై ప్రగతి భవన్లో సీఎం విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. కరీంనగర్ను సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి అధికారులు ప్రజాప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. తెలంగాణలో భూసేకరణ పునరావాస పరిహార చట్టం అమల్లోనికి వచ్చింది. భూసేకరణ పరిహార చట్టంపై ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు భూసేకరణలో జాప్యాన్ని నివారించేందుకు చేసిన సవరణతో భూసేకరణ చట్టానికి ప్రాధాన్యత ఏర్పడింది. గత నెల 30న బిల్లును తెలంగాణ అసెంబ్లీ, మండలి ఆమోదించాయి. ఏపీ సెక్రటేరియట్లోని కంప్యూటర్లు సేఫ్గా ఉన్నాయన్నారు ఐటీ విభాగం ముఖ్య కార్యదర్శి విజయానంద్. వన్నాక్రై వైరస్ ప్రభావం లేదని తేల్చి చెప్పారు. అనుమానంతో 10 కంప్యూటర్లు హార్డ్ డిస్క్లను స్కాన్ చేశామని, దీంతో వైరస్ ప్రభావం లేదని తేలిందని అన్నారాయన. సచివాలయంలో గల 1560 కంప్యూటర్లకు వైరస్ సోకకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వీటిలో నిక్షిప్తమై ఉన్న సమాచారం భద్రంగా ఉందన్నారు. వన్నాక్రై గురించి తెలియగానే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు తెలిపారు విజయానంద్.
పోలవరం ప్రాజెక్టు వద్ద అక్రమంగా డంపింగ్ జరుగుతోందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు నివేదిక ఇచ్చింది కేంద్ర పర్యావరణ శాఖ. ఫలితంగా కడెంవాగు పూడుకుపోయిందని తెలిపింది. దీనిపై వారంలోగా వివరణ ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. మరోవైపు కనీసం రాత్రిపూటైనా డంపింగ్ ఆపాలని పిటిషనర్ కోరారు. దీంతో రాత్రిపూట డంపింగ్ చేయవద్దంటూ పోలవరం అథారిటీని ఆదేశించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. పరిశుభ్రత విషయంలో దేశంలోనే అత్యుత్తమ రైల్వే స్టేషన్ గా నిలిచింది విశాఖపట్నం రైల్వే స్టేషన్. దాని తర్వాతి స్థానంలో సికింద్రాబాద్ ఉంది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే మొత్తం 75 స్టేషన్లను తీసుకుని వాటిలో సర్వే చేశారు. అత్యంత మురిగ్గా ఉండే స్టేషన్ గా బీహార్లోని దర్బాంగా నిలిచింది. ఈ సర్వే వివరాలను రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. దేశ రాజధానిలోని న్యూఢిల్లీ స్టేషన్ కు ఈ జాబితాలో 39వ ర్యాంక్ లభించింది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ సర్వే చేసింది. ప్లాట్ఫామ్ల మీద ఉన్న టాయిలెట్ల శుభ్రత, ట్రాక్స్, అలానే స్టేషన్లోని డస్ట్బిన్ల వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ప్రతి స్టేషన్ కు పరిశుభ్రత విషయంలో మార్కులు వేశారు. కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రైవేటు స్కూల్లో ఏర్పాటు చేసిన మినీ మహానాడు కార్యక్రమానికి ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వీరభద్రగౌడ్, ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, అలానే వైకుంఠ మల్లికార్జునతో పాటు స్థానిక జెడ్పీటీసీ, ఎంపీపీ, అలానే ఎంపీటీసీలు హాజరయ్యారు. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చడం, వేదావతి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు, జింకల సమస్యను పరిష్కరించే అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో 500 మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. 3 రోజులుగా తెలుగు రాష్ట్రాలు మండిపోతున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా సూర్య ప్రతాపమే కనిపిస్తోంది. నడినెత్తిన నిప్పుల వాన కురుస్తూ ఉండడంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం 10 గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండ దెబ్బకు ఉపాధి హామీ పనులు కూడా ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే జరుగుతున్నాయి. మండుటెండలకు చెరువులు, బావులు, కుంటల్లోని నీరు ఇంకిపోయింది. దాంతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండలకు భయపడి జనం బయటకు రాకపోవడంతో ఎప్పుడూ కిటకిటలాడే సెంటర్లు, రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఉదయం 10 గంటలకే రోడ్లపై జనసంచారం కనిపించడం లేదు. కొన్ని చోట్ల ఎండలు తక్కువగానే ఉన్నా ఉక్కపోత మాత్రం ప్రాణాలు తోడేస్తోంది. ఉత్తరాది నుంచి వస్తున్న వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండ దెబ్బకు తట్టుకోలేక జనం ఇళ్లలోనే మగ్గుతున్నారు. అయితే మరో వారం పాటు ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటుందని చెబుతోంది వాతావరణ శాఖ. రుతుపవనాలు ప్రవేశిస్తేనే వాతావరణం చల్లబడే అవకాశం ఉందంటున్నారు. కార్మికుల పొట్టకొట్టే జీవో 279ను రద్దు చేయాలంటూ గుంటూరు మున్సిపల్ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు కలెక్టరేట్ దగ్గర రిలే నిరాహార దీక్షలకు దిగారు. ప్రస్తుతం 11,000 రూపాయల జీతం తీసుకుంటున్న కార్మికులు ఆ జీవో అమలైతే కేవలం 8,000 మాత్రమే వస్తాయని చెబుతున్నాయి కార్మిక సంఘాలు. ప్రభుత్వం వెంటనే జీవోను రద్దు చేయాలని, లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు కార్మికులు. నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మిర్యాలగూడ సూర్యాపేట రోడ్డు విస్తరణ పనుల్లో కరెంట్ షాక్ కొట్టి సమయ్య అనే వ్యక్తి మరణించాడు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. అధికారులు, కాంట్రాక్టర్, సిబ్బంది సమన్వయ లోపం వల్లే సమయ్య చనిపోయాడని మృతదేహంతో అతడి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో మిర్యాలగూడ సూర్యాపేట రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్. ని బాధితురాలి తల్లిదండ్రులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ కు చెందిన జనార్దన్, విజయలక్ష్మి దంపతులు 2016లో తమ కూతుర్ని హైదరాబాద్ కు చెందిన చింతా అమర్నాథ్ కి ఇచ్చి పెళ్లి చేశారు. భర్త చిత్రహింసలకు గురి చేస్తున్నాడని అమెరికాలో ఉన్న కూతురు తల్లిదండ్రులతో వాపోయింది. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు కూతురుని స్వదేశానికి రప్పించారు. ఇక్కడ మామ గౌరయ్య సైతం తమ కూతురుని తీవ్రంగా వేధించాడంటున్నారు. అత్తింటి వారి నుంచి తమ కూతురికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరుతున్నారు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం కండ్లకుంటలో ఫ్యాక్షన్ హత్యలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, జన్మభూమి కమిటీ సభ్యుడు తాడిపర్తి పాపిరెడ్డిపై వైసీపీ కార్యకర్తలు 10 మంది మారణాయుధాలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ పాపిరెడ్డిని నర్సరావుపేట ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయాడు. పాత గొడవలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు.
హైదరాబాద్లో బెట్టింగ్ ముఠాకు చెక్ చెప్పారు పోలీసులు. కేపీహెచ్బీ కాలనీలో గణేష్ బాయ్స్ హాస్టల్లో క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1.5 లక్షల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ బహదూర్పురాలో క్రికెట్ బ్యాట్ బలంగా తగిలిన ఘటనలో ఓ యువకుడు మరణించాడు. రామ్నాథ్పురాకు చెందిన వాజీద్ ఇటీవలే ఇంటర్ పూర్తి చేశాడు. స్నేహితులతో ఈ నెల 14న క్రికెట్ ఆడుతుండగా ఘోరం జరిగింది. బాల్ను పట్టుకునేందుకు వాజీద్ పరిగెడుతుండగా మరో మ్యాచ్ ఆడుతున్న బ్యాట్స్మెన్ షాట్ కొట్టబోయాడు. ఆ బ్యాట్ వాజీద్ తలకు బలంగా తగిలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వాజీద్ చనిపోయాడు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం కలకలం రేపింది. బోయిన్పల్లి ఆర్ఆర్ నగర్లో నివాసం ఉండే ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు రాజు. పెళ్లి మాటెత్తేసరికి మొహం చాటేశాడు. పెళ్లి విషయం మాట్లాడేందుకు రమ్మంటూ నిర్మానుష్య ప్రాంతానికి రప్పించాడు. అక్కడ తన స్నేహితుడు కిరణ్తో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు రాజు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. బైక్ కొనివ్వలేదని 8వ తరగతి విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. కుమరం భీం జిల్లా దుహైగాం మండలం లగ్గాను గ్రామ ఉప సర్పంచ్ కుమారుడు, 2 కుమారులు కొంతకాలంగా బైక్ కావాలంటూ పెద్ద కొడుకు భరత్ ఒత్తిడి చేస్తున్నాడు. తండ్రి బైక్ వద్దని చెప్పడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో భరత్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బైక్ కోసం కన్న కొడుకు ప్రాణాలు తీసుకోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మిన్నీరుగా విలపిస్తున్నారు. శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనాన్ని తరలిస్తున్న లారీని టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు ఎర్రచందనం నింపిన లారీని తిరుపతిలో ఆర్సీ రోడ్లో అనుమానాస్పదంగా నిలిపి ఉంచడంతో తనిఖీలు చేశారు. అందులో 51 ఎర్రచందనం దొంగలతో పాటు లారీని సీజ్ చేశారు. ఈ క్రమంలో రవాణా స్థానికుల సాయం ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. బైక్ విషయంలో తలెత్తిన వివాదంతో సొంత తమ్ముడినే కత్తెరతో పొడిచి పరారయ్యాడు అన్న. సంగారెడ్డి జిల్లా ఇప్పపల్లిలో జరిగిన గౌసుద్దీన్, అతడి తమ్ముడు ఫయాజ్లు ఓ వివాహ వేడుకకు వెళ్లే క్రమంలో బైక్ విషయంలో పోట్లాడుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన గౌసుద్దీన్ తమ్ముడు ఫయాజ్ను కత్తెరతో పొడిచాడు. దీంతో ఆసుపత్రికి తరలిస్తుండగానే చనిపోయాడు ఫయాజ్. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న గౌసుద్దీన్ కోసం గాలిస్తున్నారు. మహిళలు కూడా ట్రిపుల్ తలాక్ చెప్పొచ్చంటోంది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు. ట్రిపుల్ తలాక్ అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎదుట వాదనలు కొనసాగాయి. ముస్లింలలో పెళ్లి ఓ ఒప్పందమని, తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి నిఖానామాలో ప్రత్యేక అంశాలను చేర్చవచ్చునని తెలిపింది. మహిళలకు ట్రిపుల్ తలాక్ చెప్పే హక్కుతో పాటు విడాకుల సమయంలో భర్త నుంచి భారీగా భరణం కోరే వీలుందని తెలిపింది. గత ఏప్రిల్ 14న ట్రిపుల్ తలాక్ పాపమంటూ తాము చేసిన తీర్మానం కాపీని కోర్టుకు చూపింది ముస్లిం పర్సనల్ లా బోర్డు. ట్రిపుల్ తలాక్ చెప్పే వాళ్లను ముస్లిం సమాజం నుంచి వెలివేయాలని తీర్మానించినట్టు వివరించింది. అయితే పర్సనల్ లా బోర్డు ఆదేశాల్ని క్షేత్రస్థాయిలో హాజీలు పాటిస్తున్నారా అని ధర్మాసనం ప్రశ్నించగా తప్పనిసరి కాదని బదులిచ్చారు ఓ ముస్లిం న్యాయవాది. అలాగే ట్రిపుల్ తలాక్ ఐచ్ఛికం, పాపం అయినప్పుడు అది ఇస్లాంలో ఎలా భాగమని ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే ట్రిపుల్ తలాక్ ను పాకిస్తాన్, బంగ్లాదేశ్ తో పాటు అనేక దేశాలు రద్దు చేశాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చాయి పిటిషనర్ల తరపు న్యాయవాదులు. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లా కాప్సేతి గ్రామంలో విషపూరితమైన విత్తనాలు తిని 5 నెమళ్లు మృతి చెందాయి. మరో నెమలి ప్రాణంతో ఉండడంతో పశుసంవర్ధక శాఖ అధికారులు దానికి చికిత్సను అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. అడవి జంతువుల కోసం వేటగాళ్లు వేసిన పథకానికి నెమళ్లు బలై ఉంటాయని అనుమానిస్తున్నారు. భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. ప్రతివేళ దేశ రాజధాని ఢిల్లీలో చల్లటి బస్టాప్ ప్రారంభమైంది. సామాన్య ప్రయాణికుల కోసం లజ్పత్ నగర్ లో తొలిసారి ఎయిర్ కండిషన్డ్ బస్టాప్ ఏర్పాటు చేశారు. ఎయిర్ కూలర్ ను ఆపరేట్ చేసే బాధ్యతను సెక్యూరిటీకి అప్పగించారు. గతంలో బస్సు ఆలస్యంగా వస్తే బస్టాప్ లో పడిగాపులు కాసేవారు తిట్టుకొనేవారు. ఇప్పుడు చల్లచల్లగా ఉండడంతో బస్టాప్ నుంచి కదలడం లేదు. ప్రయోగం విజయవంతమవడంతో మరిన్ని చోట్ల ఇలాంటి ఏసీ బస్టాప్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. పేటీఎం బ్యాంక్ త్వరలో అందుబాటులోకి రానుంది. మే 23 నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాలు సాగించేందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పేటీఎం కు ఇప్పటికే సుమారు 22 కోట్ల మంది వినియోగదారులున్నారు. మే 23 తర్వాత నుంచి పేటీఎం వాలెట్ పీపీబీఎల్ లో భాగమవుతుంది.
ఒకవేళ వినియోగదారులకు ఈ విషయం ఇష్టం లేనట్లయితే పేటీఎంకు తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు పేటీఎం ఈ వ్యాలెట్లోని బ్యాలెన్స్ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ విషయాన్ని మే 23 కంటే ముందే తెలియజేయాల్సి ఉంటుంది. దీంతో పాటు పేటీఎం బ్యాంక్ 1,00,000 వరకు డిపాజిట్లను నేరుగా స్వీకరిస్తుంది.